నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టైమ్. నేను పద్మ. ఇక డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ సుమారు 3 గంటల పాటు సాగింది. పొత్తుల వల్ల రెండు పార్టీలు సీట్లు కోల్పోతున్న వారితో సంప్రదింపులు జరపాలని నిర్ణయానికి వచ్చారు ఇరువురు నేతలు. అవసరమైతే ఉమ్మడి గోదావరి జిల్లాల నేతలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకోవాలనే దిశగా సమాలోచనలు చేశారు. సీట్లు దక్కించుకోలేని ఆశావాహులకు భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు, పవన్ భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ సుమారు 3 గంటల పాటు సాగింది. పొత్తుల వల్ల రెండు పార్టీలు సీట్లు కోల్పోతున్న వారితో సంప్రదింపులు జరపాలని నిర్ణయానికి వచ్చారు ఇరువురు నేతలు. ఇక అవసరమైతే ఉమ్మడి గోదావరి జిల్లాల నేతలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకోవాలనే దిశగా సమాలోచనలు చేశారు. సీట్లు దక్కించుకోలేని ఆశావాహులకు భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు, పవన్ భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ సుమారు 3 గంటల పాటు సాగింది. పొత్తుల వల్ల రెండు పార్టీల సీట్లు కోల్పోతున్న వారితో సంప్రదింపులు జరపాలని నిర్ణయానికి వచ్చారు ఇరువురు నేతలు. అవసరమైతే ఉమ్మడి గోదావరి జిల్లాల నేతలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకోవాలనే దిశగా సమాలోచనలు చేశారు. సీట్లు దక్కించుకోలేని ఆశావాహులకు భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు, పవన్ భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ముగిసింది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సుమారు గంటల పాటు ఈ చర్చలు జరిగినట్లుగా అయితే తెలుస్తోంది. పొత్తుల వల్ల రెండు పార్టీలు సీట్లు కోల్పోతున్న వారితో సంప్రదింపులు జరపాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే ఉమ్మడి గోదావరి జిల్లాల నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలంటూ కూడా సమాలోచనలు చేశారు. సీట్లు దక్కించుకోలేని ఆశావాహులకు భవిష్యత్తులో అవకాశాలు కల్పించేలా చంద్రబాబు, పవన్ భరోసా ఇవ్వాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇక మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసినట్లుగా తెలుస్తోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగినట్లుగా సమాచారం. సుమారు 3 గంటల పాటు ఈ భేటీ జరిగింది. పొత్తుల వల్ల రెండు పార్టీలు సీట్లు కోల్పోతున్న వారితో సంప్రదింపులు జరపాలంటూ కూడా నిర్ణయానికి వచ్చారు ఇరువురు నేతలు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
ఇక మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయితే ముగిసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ సుమారు 3 గంటల పాటు సాగింది. పొత్తుల వల్ల రెండు పార్టీలు సీట్లు కోల్పోతున్న వారితో సంప్రదింపులు జరపాలంటూ కూడా ఇరువురు నేతలు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ల భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ ప్రత్యేకంగా 3 గంటల పాటు జరగడం జరిగింది. చంద్రబాబు నివాసం జరిగినటువంటి ఈ భేటీకి పవన్ కళ్యాణ్ స్వయంగా తన వాహనాన్ని తోలుకుంటూ వచ్చి భేటీలో హాజరు కావడం జరిగింది. అయితే ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి అభ్యర్థుల జాబితా, ఉమ్మడిగా కలిసి ఎన్నికలకు ఎలా వెళ్ళాలి అనే విషయాలపైన కీలకంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 18 నియోజకవర్గాలలో రెండు పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా మాకు సీటు, మేము అభ్యర్థం అనే విధంగా కూడా ప్రచారంలో హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితిని వారిని పిలిపించి మాట్లాడే విధంగా కూడా సిద్ధమవడం జరిగింది. అదేవిధంగా గోదావరి జిల్లాలలో ఎక్కువగా పోటీ ఉన్న నేపథ్యంలో గోదావరి జిల్లాల నేతలతోటి ఉమ్మడి మీటింగ్, అంటే ఇరువురు కలిసి సీట్లు రాని వారికి వాళ్ళు భరోసా ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతోటి ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ లో చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా ఆ నాయకులకు ఒక భరోసా ఇవ్వాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడిగా ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు ఏమిటి అనే విషయాలు కూడా త్వరగా క్లారిటీ ఇచ్చి కార్యకర్తలు, అభిమానుల్లో ఇబ్బందులు లేకుండా చేయాలని కూడా ఒక నిర్ణయానికి రావటం. అదేవిధంగా మేనిఫెస్టోకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఉన్నటువంటి వాటిని ప్రచారం చేయటము, అదేవిధంగా ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించి సూపర్ 6 ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రజల్లో తీసుకెళ్లే విధంగా సిద్ధపడతాము. దీనితో పాటు ఉమ్మడిగా బహిరంగ సభలకు ప్రిపేర్ అవ్వటము, ఎక్కడెక్కడ ఉమ్మడి బహిరంగ సభలు ఉండాలి ఏంటి అనే విషయాలపైన కూడా ఒక క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. త్వరగానే ఇరువురు నేతలు కలిసి ఉమ్మడిగా ఒక ప్రత్యేక సమావేశం, ఒక ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో విషయాలు వెల్లడించాలని కూడా ఈ క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇరువురు ప్రత్యేకంగా భేటీ కావటము, కీలకమైన విషయాలు చర్చించడము, వాటన్నిటిపై కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మీడియా ముందు వెల్లడించడానికి కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనుక ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.